బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనకి చొల్లంగి అమావాస్య అని చూశానండి క్యాలెండర్లో. సహజంగా మనం ఎప్పుడు ఇంతవరకు మాట్లాడుకోలేదు. అందరూ చేస్తారా అని ఒక అనుమానం కూడా వచ్చింది నాకు. చొల్లంగి అమావాస్య అంతే అంతే. అసలు అంటే దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి కదా రమగారు. సాధారణంగా పాటిస్తాం, కొంతమంది పాటించాం. అసలు అంటే ఏంటి, దాని నియమాలు కానీ అట్లా ఏమన్నా ఉందా? చొల్లంగి అమావాస్య అంటే ఏంటి అసలు? ముందు చొల్లంగి అనేది ఒక గ్రామం, గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉన్నది. అక్కడ అందరూ చేసేవాళ్ళని, దాని మీద ఆ పేరు మీద ఇది వచ్చిందని అంటారు. మరి అవునో కాదో తెలియదు. మౌని అమావాస్య అంటారు ఈ రోజుని. ఈ చొల్లంగి అమావాస్య అంటే మాఘమాసంలో కాదు, మాఘమాస ప్రారంభానికి ముందొచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. పుష్య బహుళ అమావాస్య మాఘంతో పాటు వచ్చేదే. ఈ అమావాస్య వచ్చిన మరుసటి రోజు నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుంది. పుష్య బహుళ అమావాస్య అని కూడా అంటారా? ఇదే, అది పుష్యమాసంలోనే ఉంది అది. అయితే ఈ చొల్లంగి అమావాస్యని ఏ అమావాస్య అయినా జయ తర్పణాలు విడవటం, నదీ స్నానము లేదా సముద్ర స్నానం చేయటం, కొన్ని దానాలు ఇవ్వటం, అంటే వెదర్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, సీజన్ ఋతువుని బట్టి కొన్ని దానాలు ఇవ్వటము విశేషంగా చేస్తారు. చొల్లంగి అమావాస్యకి నువ్వులు దానం చేయటం విశేషం. ఉసిరికాయలు దానం చేస్తారు. అవునండి. తర్వాత దుప్పట్లు అలాంటివి దానం చేస్తారు. అవకాశం ఉంటే చేసుకోవచ్చు. ఈ చొల్లంగి అమావాస్య విశేషంగా ఎక్కడ జరుపుతారంటే, మన తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారి దేవస్థానం ఉంది. ఇది తమిళనాడు బార్డర్లు అలా అనుకో. మనకి తిరుమల నుంచి తిరువళ్ళూరు వెళ్ళొచ్చు. లాస్ట్ టైం మేము వెళ్ళామని చెప్పే కానీ, వైద్య వీరరాఘవ స్వామి ఉంటాడు అక్కడ. వీరరాఘవ స్వామికి తల కింద మందుల సంచి పెట్టుకుని పడుకుని ఉన్నట్టుగా కనపడతాడు. వీరరాఘవుడు చాలా విశేషమైన వాడు. ఆరోగ్యం సిద్ధిస్తుంది అక్కడికి వెళ్తే. ఓకే ఓకే. ఎక్కడా కుదరని సమస్యలు తిరువళ్ళూరులో, ఆ ఊరు దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేస్తే తీరుతుంది. ఈ తిరువళ్ళూరులో ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో బెల్లము ఉప్పు సమర్పిస్తారు జయ. చొల్లంగి అమావాస్య నాడు బెల్లం సమర్పించడం చాలా విశేషం. ఉప్పు కూడానండి? ఉప్పు కూడా. ఉప్పు కొన్ని సందర్భాల్లో అందరు సాధారణంగా అక్కడ సమర్పించేది బెల్లమే. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేము. మనం చొల్లంగి అమావాస్య నాడు తర్పణాలు మగవాళ్ళ తర్పణాలు విడిస్తే, స్త్రీలు పిల్లలు ఒక బకెట్ తోటి కానీ ఒక పాత్రతోటి కానీ నీళ్లు పెట్టి దానికి ప్రదక్షిణ చేసి అందులో బెల్లం వేస్తారు. ఓకే. ఆ నీటిలో బెల్లం వేస్తే కనుక ఆరోగ్యానికి మంచిది. అనారోగ్యాలు తగ్గి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఒక విధానం చెప్పబడుతుంది. చొల్లంగి అమావాస్య నాడు వీరరాఘవ స్వామి దర్శనం చేయడానికి మన ఆంధ్ర తెలుగు ప్రాంతాల వాళ్ళంతా వెళ్తారు. మనకు తెలియదు చూడు. అవునండి కదా. మా పాఠంలో సౌందర్యలహరి క్లాస్ ఉంది కదా, క్లాస్లో సామ్రాజ్యం గారని ఉన్నారు పెద్దవారు. ఆవిడ చెప్పారు చొల్లంగి అమావాస్యకి మేము వెళ్తాము అని. అక్కడ దీపం పెడతారు, దేవాలయంలో దీపం పెట్టడము, ఈ కోనేట్లో బెల్లం సమర్పించడము విశేషంగా చేస్తారు. ఆ తర్వాత నేను గుంటూరు వాళ్ళు, మా అక్కయ్య గారు అమ్మాయి గుంటూరులో ఉంటుంది, తను చెప్పిందనమాట ఇట్లా బెల్లం సమర్పిస్తామని. అంతకుముందు నేను 4-5 దగ్గర విన్నాను ఈ మాట, బెల్లం ఇవ్వటం అనేది. బెల్లం నీటిలో బెల్లం వేస్తారు అని. అది ఏ సందర్భంలోనో నాకు తెలియలే. అదే ఈ తెలుసుకున్న ప్రత్యేక విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. మీకు అవకాశం ఉంటే ఎక్కడైనా నదీ స్నానానికి వెళ్ళండి. నదికి తీరాన ఉన్నటువంటి విష్ణు క్షేత్రం ఏదైనా, శ్రీ వైష్ణవ క్షేత్రం ఉంటే అక్కడికి వెళ్ళండి. విష్ణువాలయం ఉంటే అది విశేషం. ఎక్కడైనా కోనేరు కొలను ఉంటే చిన్న బెల్లం గడ్డైనా అక్కడ సమర్పించండి. తప్పకుండా ఈ చొల్లంగి అమావాస్య రోజున విష్ణువాలయ సందర్శనం చేయండి, ఆరోగ్యానికి మంచిది. తర్పణం విడిచే పద్ధతులు ఉన్న వాళ్ళు తర్పణం విడవండి. నువ్వులు దానం చేయండి. నువ్వులు దానం చేయడానికి మీకు మనిషి దొరకపోతే నువ్వులతో చేసిన ఏ పిండి వంటని దానం చేసినా సరిపోతుంది, పనికొస్తుంది. అలా విశేషంగా చెప్తారు. మీరు ఏ అమావాస్యకైనా ఇదే విధానం. అమావాస్యలు ఎట్లా తెలుసండి? తెలుగు క్యాలెండర్ ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. మీరు ఏవేవి పర్వదినాలు పాటించాలనుకుంటారో ఆయా పర్వదినాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా. అవునండి. ఇలా ఆలోచించండి. ఈ చొల్లంగి అమావాస్య మర్నాటి నుంచే మాఘమాసం ప్రారంభం అవుతుంది. మాఘమాస ప్రత్యేక విధులు కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ చెప్పుకుందాం మనం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.